వాళ్ళ దగ్గర ఏ మాత్రం సమర్థత లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నాం. మొత్తం తప్పున తరగా మావాడు మాట్లాడుకుంటే చెప్పింది కదా 10 మంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు, 2 హాల్ టికెట్లు సౌలత్ ఉంటుందన్నట. అంటే అసలు మాకు డౌట్ ఏమొస్తుంది అంటే ప్రిలిమ్స్ కో హాల్ టికెట్, మెయిన్స్ కో హాల్ టికెట్ అంటే ప్రిలిమ్స్ అసలు రాయని వాళ్ళకు కూడా మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చి రాపియొచ్చు కదా. మీరు అంత గణికులే కదా, తెలుస్తూనే ఉన్నది కదా ఇక్కడ మొత్తం దాని ప్రతాపాలు. మీరు ఎట్లా ఎంత సీక్రెట్ గా చేస్తున్నారో ఇవన్నీ అని చెప్పని నిజంగా చదువుకునేటోళ్ళు సీనియర్ మాట్లాడుకుంటూ చెప్పిండు. కడుపు అలా పెట్టుకుంటా కష్టపడుకుంటా ఫీజులకు ఇబ్బంది అవ్వకుండా చేస్తున్నట్టు కదా. మీ పార్టీ దగ్గర బొచ్చలు వేల రూపాయలు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా. ఈ పడై ఒక 10 కోట్లు పడేసేయండి. కపిల్ సిబల్ వాళ్ళతో కపిల్ సిబల్ అయ్యేసరి చెప్పాలి. బీజేపీ కూడా చెప్తున్నా నేను పైసా అని నువ్వు మాట్లాడిన అయిపోయింది. నువ్వు మాట్లాడే గవర్నమెంట్ మాట మీ మీద మాట్లాడతాం. మీ బాధ్యత కూడా ఉన్నది, మీ బాధ్యత కూడా ఉన్నది. మీరు కూడా అవును మీరు ఎందుకు వెనక పోయినరు, మీ పార్టీ ఎందుకు వెనకకు పోయింది, నీ పార్టీ ఎందుకు వెనకకు పోయింది, ఎక్కడ పోయినరు ప్రభుత్వం మీద మాట్లాడతాం, మీ మీద మాట్లాడతాం. రేవంత్ మీద మాట రేవంత్ డకైట్ అని మాట్లాడినాం. రేవంత్ బరాబర్ మాట్లాడు, నువ్వు ఎవరు చెప్పేందుకు బరాబర్ మాట్లాడతాం. నువ్వు ఎక్కడ పోయినా మీరు ఎక్కడ పోయినరు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు పోయి ఏం చెప్పాలో అక్కడ మేము మాట్లాడుతున్నాం. మీరు అక్కడ ప్రభుత్వం మీద అన్ని మాట్లాడతాం. మీరు వచ్చింది కదా, మీరు కొస్తలేదాకా ప్రభుత్వం మీ మీద కూడా మాట్లాడతాం. ప్రభుత్వం మీద అన్ని రాజకీయ బీజేపీ మీద కూడా మాట్లాడతాం. తీసుకో రేపు పొద్దుగాలవో తీసుకో. అరే నువ్వు కొట్లాడే నీ ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది, ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది. నువ్వు తీసుకుపోయి 7 గంటల లోపల దానం చేసిండు మీ ప్రభుత్వంలో. అందరు డైవర్ట్ కాదు, అందుకే పోయింది మీ ప్రభుత్వం. నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు డైవర్ట్ కాదు. నువ్వు మైక్ ఉంచుకోదు, నేను కడుపు గాలి మాట్లాడుతున్నాం ఇక్కడ. నువ్వు కాదు నడవదు. బరాబర్ అన్ని పార్టీల గురించి మాట్లాడతాం. నువ్వు నాకు చెప్తా అందరి గురించి మాట్లాడతాం. ఎవరెవరు రంగులేమున్నాయో బీజేపీ గురించి మాట్లాడతాం. నేను కాంగ్రెస్ వాళ్ళు డకాయిట్లని బరాబర్ మాట్లాడతాం. నువ్వు చెప్పుడు కాదబ్బా, నువ్వు చెప్తేంది ప్రజాస్వామ్యం అట్లా కాదు. నేను అదే మాట్లాడుతున్నా, నిరుద్యోగుల పక్షాలే మాట్లాడుతున్నాం. అందుకనే చెప్తున్నా, మీరు ఎందుకు లీగల్ గా ఎందుకు వెనక పోయినరు, మీ కేటీఆర్ ఢిల్లీ దాకా పోయింది కదా, ఎందుకు వెనక పోయినరు కొట్లాడు. అదే చెప్తున్నాం, అందుకే చెప్తున్నాం కొట్లాడమని చెప్తున్నాం. బరాబర్ ప్రజాస్వామ్యం. మేము తెలంగాణ గురించి తిరిగాం, నువ్వు లేవు. నేను తెలంగాణ నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నువ్వు లేవు, మేమున్నాము. నువ్వు లేవు, నీకు తెలియదు, నువ్వు పోయి మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడితే వస్తుంది మీకు. బరాబర్ నువ్వు రేపు పొద్దుగాలి చెయ్యి, లీగల్ సపోర్ట్ ఇప్పి. అరే ఆగబ్బా ఏంది లీగల్ సపోర్ట్ ఇప్పి. కేటీఆర్ తో లీగల్ సపోర్ట్ ఇప్పి. నేను చెప్పినా నువ్వు రోడ్ల మీదకి వస్తే మేము నీ ఎమ్మడి ఉంటామని చెప్తున్నాం కదా. రా, నీ ఎమ్మెల్యేలు రేపటి నుంచి మాట్లాడమని చెప్తున్నాం. సేమ్ బీజేపీ గురించి కూడా చెప్తున్నా. ఎవరికి భయపడలేదు ఇక్కడ, ఈ భూమి ఈ నేలనే త్యాగాలతో ఉన్నది. తెలంగాణ మూవ్మెంట్ లో తిరిగేటప్పుడు మేము చచ్చిపోతామనుకో బయటకు వచ్చినాం. పెళ్లి లేకుండా తిరిగినాం మేము. ఇన్నవా ఎవరికేం భయపడేది ఏం లేదు. ఎవరైనా తీసుమార్కాన్ని కోయినాయే తీసుకున్నాయి అంతా. బీజేపీ కూడా బండి సంజయ్ గురించి కూడా మాట్లాడినా, బండి సంజయ్ గురించి కూడా చెప్తున్నాం. ఆయన వచ్చిండు బండి సంజయ్ ఒకరోజు వన్డే ఇంటర్నేషనల్ 2020 మ్యాచ్ చేసినట్టు చేసిండు, పిక్కిండు. వాళ్ళకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఒకటి ఎమ్మెల్యే వకీల్ సాబట అందరినీ కూర్చోబెడతాడు. క్యాండిడేట్లందరినీ కూర్చోబెట్టి సెల్లు బంద్ చేపించి చెప్తాడు ఆయనే, అయ్యా మీరు కోట్లను నమ్ముడు పోయినాయి, రేవంత్ రెడ్డి మొత్తము జడ్జిలను మొత్తం కొని పడేసిండు, మీతో ఏం కాదు, మీరు సప్లై ఇవ్వకూడదు అని చెప్తున్నాడు. ఒక పార్లమెంట్ మెంబర్ ఆయన పోయి ఢిల్లీలో పోయి లీగల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి. బీజేపీ పార్టీ కుక్కలు లెక్క తిరిగింది కదా, చెల్లె పోయి అక్కడ పోయి ప్రత్యూష పోయి కుక్కలు లెక్క, తిండి లేక తిప్పలు లేక ఈ రాజకీయ నాయకులు ఒక్కొక్కడు పోయి అక్కడ గెస్ట్ హౌస్ లో పోయి విలాసాలు చేస్తున్నారు ఒక్కొక్కడు. వాళ్ళు పోయి ఈ భవిష్యత్తు గురించి వీళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నడూ ఇల్లు ఇచ్చిపెట్టి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి పోనోళ్ళు ఢిల్లీ పోయి ఆ రోడ్ల మీద రోజులు తిరిగారు. కనీసం లీగల్ సపోర్ట్ వస్తలేదు వీళ్ళకు. ఫోన్లు ట్రాపులు చేస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారని చెప్పి ఫోన్లు కాడికెళ్ళి దిగంగానే ఫోన్లు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. తెలంగాణ గుండె కాలుతున్నది, గుండె రగులుతున్నది. కాబట్టినే ఉన్నది వాస్తవాలుగా అన్ని రాజకీయ పార్టీలకు బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. కాబట్టినే ఇలా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తున్నది. ఇక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాం. అదే ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలంగాణలో. మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణకు అమరులు అవసరం లేదు, తెలంగాణకు సైనికులు కావాలి. చచ్చిపోకండి, మీరు దయచేసి చచ్చిపోకండి, కొట్లాడదాం. ఇలా జనార్దన్ వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్నా భయపడుతున్నారు అని చెప్పని అంటున్నారు. అందుకే చెప్తున్నారు, రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీ మీద బాధ్యత తీసుకోండి.
పంజర్ ఇది అయ్యేదాకా ఇది అయిన తర్వాత అద్భుతంగా జల్సాలు ఏం చేసుకుంటారో చేసుకోవాలి. కానీ ఈ నిరుద్యోగ సంబంధించినటువంటి అంశం మీద యావత్ తెలంగాణ మొత్తం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరెవరు ఏమేం కుట్ర చేస్తున్నారో ఇదే వేదిక మీద ఇక్కడ కూర్చొని ఇగో ఇట్లా బల్ల కుట్టిండి ఇలా రేవంత్ రెడ్డి ఉండాలి, నీకు శరం ఉండాలి. రేవంత్ రెడ్డి నువ్వు ఒక మనిషి వాళ్ళకి అర్థమైతలేదు. పొద్దున్న లేసి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా తెలుస్తలేదు. ఎవరి త్యాగం